సంతోషంగా ఇంటికి వస్తున్నావు అనుకున్నా, కానీ మా వెనుక మృత్యు కూడా వస్తుందనుకోలేదు. శేషి పేరే ఎంత అందంగా ఉంది. అది మా తమ్ముడు అమ్మాయి అన్నాడు. అమ్మాయిగా కాదు, వీడు సగం అమ్మాయి. అలా అనకూడదమ్మా, నా మనసు గాయపడుతుంది. డైలాకో దేకో మజులుకి అవునుకోసే అంటారు. నువ్వు కూడా మీ తమ్ముడు కళ్ళతో చూడక్క శేషి ఎంత అందంగా కనబడుతుందో. మీ తమ్ముడు నా జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. 1000 కళ్ళతో మీ తమ్ముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు న్యాయం చేయవద్దునా, నాకు న్యాయం చేయవద్దునా. ముట్టుకోవద్దు, వాంతి వస్తుంది. ఏం చేద్దాం చెప్పు. ఏమైందక్క? నీ దేవత నా దొంగరాయలు తీసుకొచ్చాడు. అవునా? నిజంగానా? నిజమే బాబు. ఎలా ఉందక్క నీ మరదలు? మాటల్లో చెప్పలేను. నా దేవత వచ్చింది. వాడి కోసం ఆవిడింత కష్టపడుతుంది. భగవంతుడా, నా తమ్ముడికి ఏమైంది? సార్ చెప్పిన మాట నిలబెట్టుకున్నా సార్ నేను. నువ్వేనా నా మనసును దోచుకుంది? నీకోసం ఎంతలా ఆరాటపడ్డానో తెలుసా? నో డైలాగ్స్, అర్జెంట్ గా చూసేయండి. మమ్మా ప్లీజ్ కమ్ టు ఫేస్ రా స్లోలీ. స్లోలీ. అట అట అదిరిపోవాలి మీ కలలు రాయనా. ఒరే బామ్మర్ది, నువ్వు ఉండరా. యాంద ఆడ మనుషులు పట్టుకుని రేనేదా ముద్దు పేరా రేనేదా. నీ ఇష్టం అటు పడితే అటు పిలుచుకో. రే బామ్మర్ది, నువ్వు ఉండరా, మనం బుక్ అయిపోయాం. ఆ రోజు బొమ్మంటే ఏకుండా తప్పించుకొని బొమ్మేందా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేయాలని చూస్తున్నా. I kill you bloody fools. త్వరగా హాస్పిటల్కి వెళ్ళి అబోర్షన్ పని పూర్తి చేయించండి. ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను.
నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీ వల్లే అనుకుంటుందమ్మా. ఆ దుర్మార్గుడు పాపమని తెలిస్తే అమ్మ గుండె ఆగిపోతుంది. సరేరా. రావదినా రా, టిఫిన్ చేతురు గాని. చేసొచ్చాను వదినా. బావున్నారన్నయ్య? బాగున్నావమ్మా. నువ్వు అపర్ణ ఎలా ఉన్నారు? బావున్నావన్నయ్య. ఏంటమ్మా మీనాక్షి, మరీ నల్లపోసవైపోయావు? తిరుపతి వెళ్ళొచ్చానండి, అందుకే ఇటువైపు రాలేకపోయాను. తిరుపత ఏదైనా మొక్క? అవును వదినా. కూతురు జీవితం మెట్టినింట్లో సంతోషంగా ఉన్నందుకు ముడుపు చెల్లించుకొచ్చానన్నయ్య. రెండోది, మనవడు పుట్టినా మనవరాలు పుట్టినా పుట్టెంటుకలు తీయించడానికి నీ సన్నిధికే వస్తానని ఆ ఏడుకొండలవాడికి మొక్కుకునొచ్చానన్నయ్య. నీకంటే ముందు మా తమ్ముడు మొక్కుకున్నాడు మీనాక్షి. దాందే ఉంది లేక, ఎవరి మనసులో కోరికలు వాళ్ళవి. ఇంట్లో ఏ ఒక్కరి కోసమైనా ముందుగా ఆలోచించేది మొక్కుకునేది అన్నయ్య గారే కదా. అన్నయ్య తర్వాతే ఎవరైనా. ఆ సునంద, ఈ ప్రసాదం తీసుకుని అందరికీ పెట్టమ్మా. ఇక నేను బయలుదేరతానన్నయ్య గారు. కాస్త కాఫీ అయినా తాగి వెళ్ళమ్మా. తాగొచ్చానన్నయ్య. ఎంఆర్ఓ ఆఫీసులో చిన్న పనుంది, వెళ్ళొస్తాను. సరే, నీ ఇష్టం. నేను బయలుదేరతానమ్మా. నువ్వు జాగ్రత్త. మనవణ్ణి పలకరించానని చెప్పు. మీనాక్షి మనవడి కోసం నాకంటే ఎక్కువ ఆరాటపడుతున్నట్టుందక్క. అలాగే అనిపిస్తోందిరా తమ్ముడు. అమ్మా శ్వేత, అమ్మా శ్వేత, అమ్మ పిలుస్తుందమ్మా. చెప్పమ్మా. నీ వల్ల కుటుంబం రెండుగా విడిపోతుందని ఆ రోజు నోరు జారాను. నన్ను క్షమించమ్మా. దైవ నిర్ణయం నీ జీవితాన్ని ఎలా మార్చేసిందో చూసావా? పెళ్ళే వద్దన్నావు, కాని ఆ దేవుడికి నీ మీద దయ కలిగింది. మంచి భర్తని, మంచి మనుషుల్ని, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. నీ కడుపు కూడా పండింది. ఇక నీకే సమస్య లేదు. 100 ఏళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు. వెళ్ళొస్తానమ్మా.
శ్వేత, అమ్మకు నిజం చెప్పే పరిస్థితులు మనం లేవు. నిజం చెప్పి ఆవిడ మనసుని బాధ పెట్టలేం. ఏదేమైనా నా నిర్ణయంలో మార్పు ఉండదు. నా కడుపులో పెరిగే పాపం రూపం దాల్చక ముందే తీసేయాలి, అంతే. నంజుండగాడితో మన పని చాలా ఈజీగా అయిపోతుంది అనుకున్నాను. వాడేమో లంచం అంటే ఏంటో తెలియనట్టు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎలా? ఏం లేవా? నంజుండ స్వామిదానా? అవును సార్. వారం రోజుల నుంచి వీ టార్చర్ లేదనుకున్నాను, మళ్ళీ ఎంటర్ అయిపోయాడు. Nanjunda is back. నమస్కారం సార్. టైం వేస్ట్ చేయకుండా వారం రోజులది కల్పించే. నా బిజినెస్ చాలా డల్గా ఉంది సార్. అవునా? రెస్టారెంట్ ని లాడ్జ్గా మార్చావంటగా? లవర్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నావంటగా? అలా మాట్లాడకండి సార్, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఇదేంటి వెయిట్ బాగా తక్కువ ఉన్నట్టుంది? తీ 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 తీ. వీడికి లంచం అంటే ఏంటో తెలియదు. నంజుండ స్వామి లేకపోవడంతో సిటీ అంతా ప్రశాంతంగా ఉందనుకున్నావా? ఇంకా రాడు అట్నుంచి అటే వెళ్ళిపోతాడు అనుకున్నావా? అయితే ప్రస్తుతానికి ఒక 50,000 ఇస్తాను సార్. 50-60 కాదు గాని రౌండ్ ఫిగర్ 1,00,000 తీసుకొచ్చే. ఇది వాడి ఒరిజినల్ క్యారెక్టర్. జలగ రక్తాన్ని పీలిస్తే నంజుండ లంచాల్ని పీలుస్తాడని జనం వీడి గురించి ఊరికే అనలేదు. మనం డబ్బు చూపిస్తే పోలీస్ స్టోరీ సినిమాలోని పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. ఇప్పుడు చూడు ఎలా పబ్లిక్ గా అడుక్కుంటున్నాడో. ఇదే మంచి టైం, వెళ్ళి కలుద్దాం పదా. పద. ఏసీబీ వాళ్ళరా బాబు, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాను. ఇదిగోండి సార్, డబ్బు తీసుకోండి. ఏంట్రా ఇది? ఈ నంజుండ స్వామి నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడు రా? ఎంతమందికి ఇలా లంచాలిచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడిపిస్తున్నావు చెప్పు. సార్ మీరే కదా సార్ అడిగింది. పోలీస్ అంటే ఏమనుకుంటున్నారా? ఎస్ఐ నంజుండ స్వామి డబ్బుకు అమ్ముడిపోతాడు అనుకున్నారా? రే రే రే, కంటికి కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కంటికి కనిపించని 4వ సింహమేరా నంజుండ. నంజుండ నంజుండ. వీడు మళ్ళీ అదే డైలాగ్ చెప్పాడు. ఇప్పుడు పోలీస్ అంటే ఏంటో ఫుల్ ఫామ్ చెప్తాడు చూడు. రే, పి అంటే పొలైట్, ఓ అంటే ఒబీడియంట్, ఎల్ అంటే లాయల్, ఐ అంటే ఇంటెలిజెంట్, సి అంటే కరేజియస్, ఈ అంటే ఎఫిషియంట్. ఇవన్నీ ఉండేవేరా పోలీస్? పోలీస్ మీరే అడిగి నాకు ఈ టార్చర్ ఎందుకు సార్? ఎరేసాను రా, ఎరేసాను. దొరికిపోయావు. యువర్ అండర్ అరెస్ట్. వీడు నిజంగానే సిన్సియర్ ఆఫీసర్లా ఉన్నాడు. ఈ టైంలో వెళ్తే రిస్క్.
ఇంకొకసారి ఈ నంజుండ స్వామిని కొనాలని ప్రయత్నించావనుకో ఉరి శిక్ష వేసేస్తాను. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను నేను. జాగ్రత్తగా ఉండు. సార్ రేయ్ మళ్ళీ జరికిన్ సార్. ఈ ఏసీబీ వాళ్ళేంట్రా బాబు నా వెంట పడ్డారు. రాజ్ చెప్పినట్టు 1 వీక్ లంచం అన్నమాట నోటి నుంచి రాకూడదు. వాడి ప్రవర్తన చూస్తుంటే తేడా కనిపిస్తుంది అక్క. ముందు లంచం తీసుకోవడానికి ట్రై చేశాడు, తర్వాత 20 సెకండ్ కవర్ చేశాడు. బహుశా మనల్ని చూశాక ప్లేట్ మార్చుంటాడు. వాడు సిన్సియర్ కదా. టైం చూసి ఫేస్ టు ఫేస్ కలుద్దాం పద. నువ్వు లేవన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. బ్రతికున్నంతకాలం నాకు ఫ్రెండ్గా ఉంటానని మాటిచ్చి మధ్యలోనే ఎందుకు వెళ్ళిపోయావురా? చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, చెప్పకుండానే వెళ్ళిపోయావు. ఎలా న్యాయం అనిపించిందిరా నీకు? నాకే ఇంత బాధగా ఉంటే పాపం నిహారిక ఇంకెంత బాధపడుతుంటుందో. ఎవరూ లేని నిహారికకు అన్నీ నువ్వై ఉంటావనుకున్నాను. పెళ్ళయి ఒక్కరోజు కూడా కాకుండానే నిహారికకు అన్యాయం చేసి వెళ్ళిపోయావు. ఎలా తట్టుకుంటుందిరా? తట్టుకోలేకపోతున్నాను వంశీ. నువ్వు లేవన్న నిజాన్ని నేను భరించలేకపోతున్నాను. అందుకే మందు తాగుతున్నాను. బెస్ట్ ఫ్రెండ్ని, లైఫ్ పార్ట్నర్ని ఇద్దరిని దారుణంగా మోసం చేసి వెళ్ళిపోయావురా. తప్పదు వంశీ. కొన్నిసార్లు నమ్మిన వాళ్ళని మోసం చేయక తప్పదు. లైఫ్ అనేది ఒక రేస్ లాంటిది. మనకంటే ముందు పరిగెత్తేవాణ్ణి ఎలా ఓవర్టేక్ చేయాలని ఆలోచించాలే గాని వెనకొచ్చేవాడు ఓవర్టేక్ చేస్తాడేమోనని ఆలోచించకూడదు. అందుకే నేను చంపేసి అదొక యాక్సిడెంట్ అని అందమైన అబద్ధం చెప్పి అందరినీ నమ్మించేశాను. ముఖ్యంగా అతి మంచివాడైన నీ ఫ్రెండ్ని నమ్మించేశాను. బాధపడకండి. ప్రతి మనిషి జీవితంలో ఫ్రెండ్స్ ఎంతో మంది ఉంటారు. ప్రాణ స్నేహితుడు మాత్రం ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు దూరం అయితే అది ఎంత బాధో, అది ఎంత నరకమో, ఎంత వెళ్తో నాలాంటి ఫ్రెండ్కే తెలుస్తుంది. గాయత్రి, నా కోసం ఒక హెల్ప్ చేస్తావా? చెప్పండి. ఒకవేళ నేను మర్చిపోయినా నువ్వు మాత్రం ప్రతిరోజు దీపం పెట్టు, దండ మారుస్తూ ఉండు. నా ఇంట్లో నువ్వే కాదురా, నీ ఫోటో ఉండడం కూడా దండగే.
వంశీ. మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. లేవండి. అందులో నూనె అయిపోయింది గాయత్రి. నేను వేస్తాను, మీరు వెళ్ళండి. ఫ్రెండ్ చనిపోయినందుకు బాధపడాలో, ఒక నమ్మక ద్రోహి చనిపోయినందుకు సంతోషపడాలో అర్థం కావడం లేదు.